హలో సార్. హలో సార్, ఈ మధ్య కాలంలో చూసినట్టయితే క్రైమ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంట్లో మెన్కి ఈక్వల్గానే ఉమెన్ అన్నట్టు కూడా తయారయ్యారు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్గా పెరుగుతున్న పిల్లల్లో ఇంత క్రూరత్వం ఉంటుందా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు. లేటెస్ట్గా జరిగిన హనీమూన్ ట్రిప్లో భర్తని హత్య చేసిన అమ్మాయిని చూస్తే ఇలాంటివి భయం వేస్తుంది జనరల్గా చూడాలంటే. యాక్చువల్గా పేరెంట్స్ అమ్మాయిల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఓవర్గా ప్యాంపరింగ్ చేయడం దీనికి ఒక రీజన్ అనుకోవచ్చా? అసలు ఎంత ప్యాంపరింగ్ చేయాలి, ఎక్కడ ప్యాంపరింగ్ చేయాలి, ఎక్కడ వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, వాళ్ళ ఎమోషన్స్ని పేరెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని పెంచాలి అనేది మీ మాటల్లో తెలుసుకోవాలనుంది. అబ్సల్యూట్లీ. యాజ్ అన్ ఎమోషనల్ థెరపిస్ట్ నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తాను. ఏ పేరెంట్ అయినా సరే పిల్లల ఎమోషన్స్కి ఆడడం స్టార్ట్ చేస్తే ఆడిస్తారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని ఎమోషన్ రెగ్యులేషన్ నేర్పించి తీరాలి. గట్టిగా రోడ్డు మీద గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతున్నారు, రాంగ్. అది ఆపాలి అక్కడే. నాకు అది కొనివ్వకపోతే నేను తిండి మానేస్తాను, రాంగ్. ఆపాలి. మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ ఏమన్నా అంటే లోపలికి డోర్ వేసుకుంటుందండి, లోపల ఏం చేసుకుంటుందో అనే భయంతో మేము డోర్లు కొడుతూ ఉంటాము. ఆమె ఒక 2 hours 3 hours డోర్ ఓపెన్ చేస్తుంది. మాకు ఎంత భయం వేస్తుందంటే ఒకసారి చెయ్యి కట్ చేసుకుందండి, అందుకని అప్పటి నుంచి మేము ఏం చేసుకుంటుందో అనే భయంతో ఇంట్లో బిక్కుమంటూ బతుకుతారు పేరెంట్స్. పిల్లలకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత రెస్పాన్సిబిలిటీని కూడా నేర్పించాలి. దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అనేది నేర్పించగలగాలి. అప్పుడే ఇలాంటివన్నీ తగ్గుతాయి. నిజంగా కూడా ఒక 5 years దాకా పిల్లల్ని నిజంగా గుండెల్లో పెట్టుకుని పెంచుకోవాలి. వాళ్ళు ఏం చేసినా 5 years లోపల దట్స్ ఓకే, తిట్టద్దు, వాళ్ళని మెల్లమెల్లగా దారి చెప్పచ్చు. ఆఫ్టర్ 5 to 15 వాళ్ళు లిటరల్లీ మంచి ఒక ఫిజికల్ యాక్టివిటీలో, తర్వాత వాళ్ళ హెల్త్ కోసము, వాళ్ళ తెలివి కోసము, వాళ్ళ నాలెడ్జ్ సిస్టమ్ కోసము ఏం చేయగలమో చేయాలి. బ్రహ్మచర్యం నేర్పించాలి. బికాస్ 15 తర్వాత నుంచి 25 వరకు బ్రహ్మచర్యం పిల్లలకు అలవాటు కావాలి. అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఆపోజిట్ జెండర్ వస్తుంది, ఆ టైంలో నీకు హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో ఇంకొక యావగేషన్ వచ్చి అది తీరకపోగా, నీకు అది ఎక్స్ట్రా అయిపోయి తీరకపోగా అవి అగ్రెషన్ గాను, లేకపోతే ఒక టైప్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ గాను, కోపంగాను, చాలా రకాల డిప్రెసివ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్, బైపోలార్ డిజార్డర్స్గా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ 15 to 25 కంట్రోల్ కావాలి. వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. దట్ ఆ కంట్రోల్ ఆఫ్ నీకు సర్రమన్ లోపల నుంచి వస్తుంది కోపం, సర్రమన్ లోపల నుంచి నీకు ఇరిటేషన్ వస్తుంది, రావచ్చు, తప్పులేదు, కానీ ద వే యూ ఎక్స్ప్రెస్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది పిల్లలకు నేర్పించాలి. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. అమ్మాయిలకు ముఖ్యంగా, బికాజ్ ఆ క్వశ్చన్ అమ్మాయిలు అంటున్నాం కాబట్టి చెప్తున్నాను. అంటే అమ్మాయిల్లో ఎక్కువగా చూస్తున్నాం ఇది. బికాజ్ ఆ ప్యాంపరింగ్ ఎక్కువైపోయి, నా కూతురే కదా, తర్వాత ఎలాగో మనతో ఉండదు కదా, లేకపోతే తర్వాత ఎలాగో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర లాట్ ఆఫ్ మనీ ఉంది, ఏమవుతుంది అనేది పిల్లలు కనుక నేర్పిస్తే నిజంగా చేయి దాటిపోయాక ఏమీ చేయలేం. అండ్ నేను బోత్ ఎక్స్ట్రీమ్స్ చూసా. ఇటు అగ్రెషన్గా ఏమవుతుంది అవుతుంది అనేవాళ్ళు, ఇటు అంటే భయపడేవాడు. చాలా రకాలుగా, 2 రకాలుగాను, బోత్ డిప్రెషన్ అండ్ అగ్రెషన్. అయితే అదవుతున్నారు, లేకపోతే ఇదవుతున్నారు, బోత్ చూస్తున్నాం. దీనికే నేను అంటుంది, ఆ హార్మోనల్ అప్సర్జ్ వచ్చినప్పుడు, ఆ చేంజెస్ బాడీలో జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్టర్ని పట్టుకుని దాని మీదే బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటాయి. నాకు నచ్చనివి జరిగితే నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియకపోవడం వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తాయి. నాకు లైఫ్లో ఒక నచ్చని సీన్ జరిగినప్పుడు నేను ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతే యు ఆర్ గాన్ యాజ్ అ పర్సన్. ఈ మధ్య రోడ్డు మీద కూడా జస్ట్ ఇలా కార్ తగులుతుంది అంతే, వాళ్ళు దిగి అసలు నేనెంత హీరోను రోడ్డు మధ్యలోనే ట్రాఫిక్ అంతా ఆపేసి. అంటే ఎంత అగ్రెషన్ అంటే, ఓ చిన్న తప్పు ఎవడు ఈ ప్రపంచంలో చేయకూడదు, చేస్తే నాతో చేస్తాడా అనే పొగరు. వీటిని మనం చిన్నప్పటి నుంచి ఐడెంటిఫై చేసి ఏ అమ్మాయికైనా సరే, ఏ అబ్బాయికైనా సరే కంపల్సరీగా నీకు ఇరిటేషన్ రావడం న్యాయము, ఆ ఇరిటేషన్ నువ్వు ఇష్టం వచ్చినట్టు చూపించడం అన్యాయం. యూ కెన్ గెట్ ఎనీ కోపం రావచ్చు, ఇరిటేషన్ రావచ్చు, తప్పు జరగచ్చు, ఏదైనా చేయొచ్చు.
బట్ ఆ లిమిట్ తెలిసి ఉండాలి. ఇది పిల్లలకి నేర్పించాలి. అట్ Parents చెప్పాలి. వెరీ యంగ్ ఏజ్ స్ట్రిక్ట్గాను చెప్పాలి. దట్ ఇది నాట్ యాక్సెప్టెడ్, ఇది రైట్, ఇది నువ్వు చెయ్యి, నేనేమనుకోను, ఇది దాటి చేసావంటే మాత్రం ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అనేది మనం కంపల్సరీగా బౌండరీ చెప్పాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్, ఎవరైనా స్టిమ్యులేట్ చేస్తే స్టిమ్యులేట్ అయిపోయి అంత స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు లైట్ ఆన్ అయినట్టు వాడు ఇరిటేట్ చేశాడు, అందుకే నాకు కోపం వచ్చింది. స్విచ్ ఫ్యాన్ నువ్వు స్విచ్ ఆన్ చేయగానే తిరగడానికి ఎవడో ఇరిటేట్ చేస్తాడు, ఎవడో పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. నీ ఎమోషన్ నీ కంట్రోల్లో ఉండాలి. వాడికి ఎంత ధైర్యం ఉంది నాతో ఇలా అంటాడా అని ఫ్రెండ్స్తో వెళ్ళి కొట్టిన వాడు చంపిన వాళ్ళు తెలుసు. సో పాయింట్ ఇస్, నీకు ఎంత ఎమోషన్ వచ్చినా సరే, ఎవడేం చేసినా సరే, దెర్ ఇస్ ఎ సిస్టమ్. నీకు నచ్చలేదు, లీగల్గా ప్రొసీడ్ అవ్వు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, పేరెంట్స్కి చెప్పు, మాట్లాడు, డిస్కస్ చేయి, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళు, చెప్పు. దెర్ ఇస్ ఎ మెథడ్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ దాన్ని దాటి నా కోపం వచ్చింది, నేను చంపేశాను, నా కోపం వచ్చింది ఇలా చేశాను, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను, ఇలాంటివి చాలా చాలా తప్పు. నేను అంటుంది, ఎప్పుడైనా మనకు ఎమోషన్ వస్తే ఆ ఎమోషన్ ఎలా డిసిపేట్ చేయాలి, ఎలా దాన్ని బయటికి వదలాలి అని నేర్పించాలి. ఇది స్కూల్స్లో అసలు నేర్పించడం తగ్గిపోయింది. స్కూల్లో మనకి ఇదే కోపం వస్తుంది బాస్ అందరికీ, ఇదొక అవర్ యాడ్ చేయాలి అసలు. అబ్సల్యూట్లీ. ఈ ఎమోషనల్ కంట్రోల్ ఆర్ ఎమోషనల్ రెగ్యులేషన్, నాకు సడన్గా ఏదైనా ఒక కోపం కానీ, ఇరిటేషన్ కానీ, ఎవరి మీద ఆలోచన కానీ, కామం కానీ వస్తే నా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయకూడదురా, దెర్ ఇస్ ఎ మెథడ్ అనేది మనము నేర్పించి తీరాలి పిల్లలకి. లేకపోతే ఫ్యూచర్లో నాకు నచ్చింది జరగకపోతే నేను ఇట్లాగే ఉంటా, నాకు కావాల్సింది దక్కకపోతే నేను ఏదైనా చేస్తా అనే దానికి వెళతారు. అది వెళ్ళి వాళ్ళకి కూడా అది ఒక టైంలో ఎఫెక్ట్ అవుతారు. పేరెంట్స్ అబ్సల్యూట్లీ పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు, సొసైటీ పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది, యాజ్ ఎ హోల్ టీమ్ మన కల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. సో కంపల్సరీగా దాన్ని లిమిట్ చేయాలి. ఓకే, ఈ లిమిట్ ఎందుకు వీళ్ళు చెయ్యరంటే, ఎక్కడో వాళ్ళ మైండ్లో ఛాందసం అయిపోతుంది, వారు ఎక్కడో వాళ్ళ మైండ్లో ఒక టైప్ ఆఫ్ నన్ను రెస్ట్రిక్ట్ చేసేసారు అనే దాంట్లోకి వచ్చేస్తారు. ఇది రెస్ట్రిక్షన్ కాదు, ఇది మన మంచికే, నీ ఎమోషన్స్ని ఇలా చూపించడానికి మెథడ్స్ ఉన్నాయి అనేది చెప్పడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్. పేరెంట్స్ అందరూ చెప్పాలి. యూ క్యాన్ గెట్ కోపం, యూ క్యాన్ గెట్ ఫ్రస్ట్రేషన్, యూ క్యాన్ గెట్, అసలు చంపేంత కోపం వస్తుండొచ్చు, బట్ ఆపుకోవాలి. వచ్చిందా? ఇది ఒక పాయింట్. దీని కంటిన్యూషన్ చెప్తా. నాకు నిజంగా చంపేంత కోపం వచ్చింది, నేను ఎందుకు చంపలేను? నాకు భయం ఉంటుంది, అమ్మో పోలీసులు ఏం చేస్తారు, అమ్మో నన్ను రేపు పొద్దున్న జైల్లో వేస్తారేమో అని ఒక భయం, సొసైటీలో నన్ను ఏమనుకుంటారని. ఈ మూడింటిని చంపేశారు. మీరు గమనించారా? మనకి భయము భక్తి అని ఎప్పుడు నేర్పిస్తారు. భయం ఉండాలి కొంచెం, దట్ సొసైటీ ఏమనుకుంటుంది, నేను ఇలా తప్పు చేస్తే అందరు ఎంత ఎఫెక్ట్ అవుతారు అనే భయము. అట్లీస్ట్ ఇంతకు ముందు నలుగురు మనల్ని చూసి నవ్వుకుంటారు, మాట్లాడుకుంటారు అన్న భయం అన్న ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఆ పాయింట్ తీసేసేసి భయము తీసేశారు. సొసైటీ ఏమనుకుంటే ఏంటి, ఒక లెవెల్ వరకు ఓకే, కానీ ఒక స్టేజ్ దాటాక కొన్ని తప్పులు చేయకూడదు సొసైటీలో ఉన్నప్పుడు అనేది ఒకటి. భక్తి, నాకు పైన దేవుడు చూస్తుంటాడు రా నేను తప్పు చేస్తే అనే భయాన్ని తోసేస్తున్నారు. గమనించారా? స్లోగా మన రెండు మేజర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ మన కల్చర్ని, భయమా సొసైటీకి అసలు భయం కాకు, నువ్వే పనైనా చేసుకో, నువ్వు ఎలా అన్నా బతుకు, ఏదనగా తర్వాత నువ్వు రెండు సొసైటీకి కావాల్సిన మంచి పనులు చేసావంటే నేను ఎత్తి చూపిస్తారు అని ఒకటి. రెండోది భక్తి, భక్తా దేవుడా నమ్ముతావా, ఇదా అదా అని చెప్పి ఆ దేవుడు ఈ దేవుడు అని కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసేస్తారు. ఇలాగ మనని రెండు పిల్లర్స్ని దెబ్బకొట్టడం వల్ల, నేను ఏదైనా తప్పు చేయాలంటే, ఇప్పుడు నేను ఎవరైనా మర్డర్ చేయాలి అంటే నాకు అమ్మో పోలీసులు ఏం చేస్తారు, అమ్మో నన్ను జైల్లో వేస్తారేమో, అమ్మో మన సిస్టమ్ ఏం చేస్తుంది, లా ఉంది, మన లీగల్ సిస్టమ్ ఉంది అనే భయం లేకుండా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పలుకుబడి ఉంది, చంపినా మా నాన్న మా అమ్మ ఎవరో ఒకరు బయటకు తెచ్చేస్తారు, కాపాడతారనో, అది ఒకటి. రెండోది ఏమవుతుంది, మహా అయితే ఓ 10 రోజులు 10 ఏళ్ళు ఉంటాం మధ్యలో, నో ప్రాబ్లం అనే ఒక ధైర్యం వచ్చేసేసి, ఆ భయము ఆఫ్ రియాలిటీ, అన్నిటికీ భయపడమని కాదు, పిల్లికి కుక్కకి చూసి భయపడమని కాదు, బట్ దేనికి నేను తప్పు చెయ్యకూడదు అనే భయము, అండ్ తప్పు చేస్తే పైన ఒకడు చూస్తుంటాడు అనే భక్తి, రెండు ఉండాలి. ఆ రెండింటిని దెబ్బ కొడుతున్నారు. ఆ రెండింటిని కొట్టడం వల్ల ఏదైనా చేయొచ్చు, మహా అయితే 4 రోజులు మీడియాలో మాట్లాడుకుంటారు, తర్వాత నడుస్తుంది, అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామని మనం కూడా వదిలేస్తాం. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది.
సో ఫస్ట్ నీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో రాదు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాల్సిన లీగల్ సిస్టము అండ్ ఆ భక్తి మనకి తీసేశారు. అండ్ దీంతోపాటు నేను ఒకవేళ తప్పు చేస్తే నాకు సపోర్ట్ చేసే సిస్టమ్స్ పెరిగాయి. తప్పు చేస్తే ఆ తప్పు కూడా చాలా గొప్పదే, ఎందుకు చేశాడంటే అని ఒకటి యాడ్ అవుతుంది. సో అందుకని తప్పుని సమర్థించే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఈ మూడు జరిగినప్పుడే కొంచెం ఇట్లాంటివి ఆగుతాయేమో కానీ, లేకపోతే మనం ఎంత గొంతు చించుకున్నా దే ఆర్ ట్రెండ్ మేకర్స్. వాళ్ళు చాలా గొప్పగా గ్లోరిఫైడ్గా కనిపిస్తారు, చాలా ఓ మై గాడ్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేటట్టుగా చూపిస్తారు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ఏ ఎమోషనల్ అప్సర్జ్ వచ్చినా కంట్రోల్ ఇట్, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఎవరికైనా అలా ఉంటే, కొత్తగా ఇప్పుడే మారుతున్నాము నాకు అట్లా అన్కంట్రోల్డ్ కోపం వస్తుంది అని అంటే నేను ఈజీ టెక్నిక్ చెప్తా. ఎవరికైనా అట్లా వస్తే ఓన్లీ వన్ థింగ్ నిన్ను కాపాడేది నీ ప్రాణం. సో ప్రాణం అంటే ఊపిరిని మంచిగా తీసుకుని ముక్కుతో తీసుకుని నోరుతో వదలండి. ఎలాంటి కోపము కానీ, ఎలాంటి స్ట్రెస్, ఎలాంటి టెన్షన్, వరి, ముక్కుతో గాలి తీసుకోండి, నోటితో వదలండి 1. ఓకే, స్లోగా 30 సెకండ్స్, 30 టైమ్స్ 4 టైమ్స్ చేయండి. 1 సెకండ్ వచ్చేసి చేంజ్ యువర్ క్లైమేట్. అంటే వామ్ వెదర్లో ఉంటే కోల్డ్కి, కోల్డ్ వెదర్లో ఉంటే వామ్కి వెళ్ళండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. థర్డ్, గో ఫర్ రన్, జాగ్, స్వెట్ చేయండి, మీ ఎమోషన్స్ తగ్గుతాయి. సో గో ఫర్ రన్. 4, పుస్తకములు చదవండి. పుస్తకాలు చదవడం వల్ల చదివిన పుస్తకాన్ని అంతా ఎక్కిచ్చేసుకుని అలా మారిపోవద్దు. పుస్తకాలు చదువుతూ ఉంటే నీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్. నేను కష్టపడి ఒక 5 ఏళ్ళు వర్క్ చేసి ఒక బుక్ రాశాను అనుకోండి, నా 5 ఏళ్ల జీవితం మీకు యాడ్ అయింది చదివితే. సో యు ఆర్ లివింగ్ 105. ఎవరైనా అలా 100 పుస్తకాలు చదివితే మీరు 100 సంవత్సరాలు ఎక్స్ట్రా వాడి బ్రతుకు కూడా మీరు చూసినట్టు. సో అందుకని పుస్తకాన్ని చూడండి, అలా ఓకే ఇలా ఉంటుందా లైఫ్, ఓ ఇలా ఉంటుందా, ఇవి భలే రాశారు, ఇది ఇంత ఎక్స్పీరియన్స్ అవుతుందా అని పుస్తకాలు చదివితే తెలుస్తుంది. కొత్త ఆలోచనలకి మనకి ఓపెన్ అవుతుంది. రాంగ్ పుస్తకాలు ఏరుకుని రాంగ్ మెథడ్స్, అందులో తిట్టేవాళ్ళు, ఓన్లీ మన కల్చర్ని దూషణ చేసేవాళ్ళు అంటే పక్కన పెట్టండి, అవసరం లేదు. మిగతావన్నీ పుస్తకాలు చదివి తెలుసుకుని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చేస్తే కొంత మీ ఎమోషనల్ కంట్రోల్ అవుతుంది. అప్పటికీ కంట్రోల్ కాకపోతే దెర్ ఆర్ డాక్టర్స్, మంచి సైకియాట్రిస్ట్ ఉన్నారు, మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఉన్నారు. ఓకే, దాన్ని చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది చాలా. సో దే ఆర్ అవైలబుల్ ఆన్లైన్ ఆల్సో. సో ఎప్పుడు తీసుకోవాలి హెల్ప్. ఎప్పుడు మన ఎమోషన్స్ మనం ఓవర్ రైడ్ చేసి పిచ్చిగా బిహేవ్ చేసి ఇంట్లో అరుచుకుని కట్టలు దించుకునే కోపము, నేను చూసాను స్టూళ్ళతో బెంట్లతో కొట్టుకునేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చి అరుచుకునేవాళ్ళు, సొంత అన్నా చెల్లి, అట్లా ఎప్పుడు జరగకూడదు. ఎంత ఎమోషన్ ఉన్నా దట్స్ ఓకే, మాట్లాడుకుని తెలుసుకో. హోప్ ఇది అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.